ఒక స్థాయిలో ఉండేటప్పుడు ఆ స్థాయికి తగ్గట్టు వ్యవహరించాలి. ప్రియాంక గాంధీ వాద్రా కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, ఖచ్చితంగా నోట్ చేసుకోండి. రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఓడిపోతే ఆవిడే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ 2029. ఒకవేళ ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ గెలిస్తే ఇక ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, అప్పుడు ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయ జీవితం సపోర్టింగ్ పాయింట్ కింద మిగిలిపోతుంది. ఇప్పుడు ప్రియాంక గాంధీ వాద్రా ఆ స్థాయిలో ఆలోచించాలి. కాకపోతే చిన్నపిల్లలాగానే వ్యవహరిస్తుంది. పిల్ల మాటలు పిల్ల చేష్టలు మాత్రమే చేస్తుంది. స్వయంగా అయితే అన్ని ఫెయిల్యూరే. ఉత్తరప్రదేశ్లో తీసుకుని క్రిందసారి పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓడగొట్టింది, అసెంబ్లీ ఎన్నికల్లోనూ దారుణమైనటువంటి పరాజయానికి కారణమైంది. ఆవిడే పీసీసీ హెడ్గా కూడా ఉండి కూడా తీరా చూస్తే ఇప్పుడు ప్రధాని మోడీ లక్ష్యంగా ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. ప్రపంచంలోని గొప్ప నేత అంటూ మోడీని బీజేపీ నేతలు ఆకాశానికి ఎత్తేస్తుండగా ఆయన మాత్రం తాను వేధిస్తున్నారంటూ చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్నారన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మాదిరిగా ధైర్య సాహసాలను అలవర్చుకోవాలని ప్రియాంక ఉద్బోధించారు. శనివారం ప్రియాంక మహారాష్ట్రలోని సందర్భంలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడారు. పాపం ఆవిడ కూడా అట్లాగే ఏడిచింది, అయ్యో నన్ను అన్యాయంగా చేసేస్తున్నారని. కేసులు పెట్టినప్పుడు అదే ఉంటుంది ఎవరికైనా సరే. ఇప్పుడు మరి మన అమ్మ ఏడవలేదా, అయ్యయ్యో నా మీద కేసులు పెట్టేస్తున్నారు, మా మీద అక్రమంగా పెడుతున్నారని. పాయింట్ అందరూ కలిసి దాడి చేస్తున్న దాన్ని విమర్శిస్తే దండి చూసుకుందాం అంటే అది కాస్త ఆమెకి ఏడుస్తున్నట్టు కనిపించిందంటే పైకెళ్ళి ఆడుకునేటటువంటి పిల్ల స్థాయిలోనే ఉంది తప్పించి ప్రొఫెషనల్ స్థాయికి ఎదగలేదని అర్థమవుతుంది.